హీరో విశాల్‌కి అసలు ఏమైంది? స్టేజ్ మీద చూసినప్పుడల్లా ప్రతి ఒక్క అభిమాని కూడా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పరిస్థితి అంత ఘోరంగా ఉంది. కనీసం స్టేజ్ మీద నిలబడి మాట్లాడేటటువంటి ఆయనకు వీలు కూడా లేదు. అదేవిధంగా మైక్ పట్టుకున్నటువంటి ఆయన బాడీ మాత్రం దేన్ని కూడా సహకరించడం లేదు. మొత్తం బాడీ మొత్తం కూడా షివరింగ్ కావడం కానీ, కనీసం కళ్ళు తుడుచుకోవడానికి ఆయన ఎమోషనల్ అయినప్పుడు గ్లాసెస్ తీయడానికి శక్తి కూడా ఆయనకు సహాయపడడం లేదు. సో అంత ఘోరమైన పరిస్థితి విశాల్‌కి ఎందుకొచ్చింది? ముఖ్యంగా తమిళ్‌లో చూసుకుంటే మంచి స్టార్‌డమ్ ఉన్న ఒక హీరో. అది కూడా తెలుగులో కూడా 'పందెం కోలు' సినిమాతోని వచ్చినప్పటికీ తెలుగులో కూడా మంచి స్టార్‌డమ్ వచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే తమిళ్ నుంచి ఎంతమంది హీరోలు వచ్చినప్పటికీ హీరో విశాల్‌కి మాత్రం ఒక సెపరేట్ క్రేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి వ్యక్తికి అప్పట్లో చూసుకుంటే మంచి బాడీ బిల్డింగ్ జిమ్ బాడీతోని మంచి గ్రేస్‌తో ఉన్న విశాల్ ఇప్పుడు ఎందుకు ఇంత వీక్‌గా అయిపోయాడని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆయనకి ఈ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, ఈవెంట్‌కి వచ్చినప్పుడు ముఖ్యంగా తనకు బాగా ఫీవర్ ఉండడం వల్ల ఈ విధంగా షివరింగ్ వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే తనకు ఒక షూటింగ్‌లో మాత్రం తన ఐకి సంబంధించి, బ్రెయిన్‌కి సంబంధించి ఒక ఫ్రాక్చర్ అయినందుకు అందుకోసమని నరాలు దెబ్బతిన్నాయి. అందుకోసమని ఈ విధంగా అయిందని కొంతమంది అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన ఈ విధంగా చూడడం ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 'మదగధ రాజు' ఈ సినిమా చూసుకుంటే ఒక 12 సంవత్సరాల ముందుగానే షూటింగ్ అంతా అయిపోయింది. కొన్ని ఫైనాన్షియల్స్ ప్రాబ్లం వల్ల, ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఏవో క్లాషెస్ రావడం వల్ల సినిమాని మాత్రం రిలీజ్ చేయలేకపోయారు. ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నారు. దాని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆయన రావడం జరిగింది. తనతో పాటు అప్పట్లో ఉన్నటువంటి యాక్టర్లు అందరూ కూడా సేమ్ అదే విధంగా ఉన్నప్పటికీ విశాల్ మాత్రం ఇంత వీక్ అవ్వడం, అదేవిధంగా తన బాడీ తనకి సపోర్ట్ చేయలేకపోవడం, కనీసం మైక్ కూడా పట్టుకునేటువంటి దీన స్థితికి ఆయన వచ్చాడు. ముఖ్యంగా చూసుకుంటే ఇంకా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, అది ఇంకా బయటికి రాలేదేమో, లేకపోతే ఉన్న ప్రాబ్లమ్స్ని ఇంకా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడేమో, అంటే ఇంత ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఈ ఈవెంట్కి మీరు ఎందుకు వచ్చారు సార్ అని చాలామంది కూడా ప్రశ్నిస్తే తన అభిమానుల కోసం తను ఖచ్చితంగా రావాల్సిందే. ఒక హీరోకి ఏ విధంగా ఉంటుందంటే తన సినిమా వస్తున్నప్పుడు స్వయంగా తానే ప్రమోట్ చేసుకోవాలి, తన అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది నేను ఖచ్చితంగా చూడాలని ప్రతి ఒక్క హీరోకి కూడా కోరిక మాత్రం ఉంటుంది. అదేవిధంగా తను కూడా అదే ఆన్సర్ చెప్పడం జరిగింది. నేను నా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నేను వస్తాను, నా ఫ్యాన్స్ రియాక్షన్ ఖచ్చితంగా నేను చూడాలి అనే విధంగా తను మాత్రం ఈ ఈవెంట్కి రావడం జరిగింది. మొత్తానికి ఈవెంట్లో తను చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా విశాల్‌కి ఏమైందని అనుకుంటున్నారు. సో మొత్తానికి ఆయనకి 2-3 కథనాలు ఉన్నప్పటికీ తొందరలోనే ఆయన కోలుకోవాలి, మళ్ళీ మేము నార్మల్గా చూడాలని చాలామంది అయితే ఆశిస్తున్నారు.